నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలేమిటి, శుభాలేమిటి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నారు. వృషభంలో గురువు, కర్కాటకంలో చంద్ర కుజులు, కన్యలో కేతువు, మీనంలో బుధ శుక్ర శని రాహుగ్రహాల సంచారం కొనసాగుతోంది. వైశాఖ శుద్ధ సప్తమి నుండి వైశాఖ శుద్ధ త్రయోదశి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి. 4వ తారీఖు ఆదివారము 4:42 చంద్రకుజుల సంయోగము దక్షిణంలో 2 డిగ్రీల్లో జరుగుతోంది. అలాగే 4వ తారీఖు నుండి వాస్తు కర్తరి ప్రారంభము. 4వ తారీఖు ఆదివారం చంద్రుడు అష్టమి కళలో ఉన్నారు. ఫస్ట్ క్వార్టర్ మొదలవుతుంది. 5వ తారీఖు సోమవారము చంద్రుడు మఘా నక్షత్రం అనగా రెగ్యులస్ స్టార్ దగ్గర ఉంటారు. 8వ తారీఖు గురువారము చంద్రకేతుల యొక్క సంయోగము అనగా డిసెండింగ్ నోడ్ దగ్గర ఉన్నది. అదే 8వ తారీఖు మోహిని ఏకాదశి. తర్వాత శనివారము 10వ తారీఖు చంద్రుడు చిత్తా నక్షత్ర సంయోగంలో ఉంటారు. 10వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో నృసింహస్వామి వారి జయంతి. 11వ తారీఖు శ్రీ శృంగేరిలో నృసింహ జయంతి. గురుగారు, మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? మేషరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా ద్వితీయంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం గోచరిస్తోంది. అవసరాలకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయండి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సరైన ప్రణాళికల ద్వారా ధనాదాయం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు రాబట్టాలి. మిశ్రమాత్మకమైన కాలం నడుస్తోంది కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా 2 సార్లు ఆలోచించండి. సరైన ప్రణాళికల ద్వారా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా పేరు సంపాదిస్తారు. తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది. ఏకాగ్రత చేసే పనులు మేలు చేస్తాయి. పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ దైవ బలంతో వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో కూడా నిదానంగా వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలకు ఇది మంచి సమయం కాదు కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. తోటివారితో సౌమ్యంగా వ్యవహరిస్తే ఎటువంటి వివాదాలకు అవకాశం ఉండదు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారం మధ్యలో కొన్ని పనులు పూర్తవుతాయి. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మేషరాశి వారికి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? సూర్యానుగ్రహం కోసమై గోధుమలు కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా ఏకాదశంలో 4 గ్రహాలు బుధ శుక్ర రాహు శనులు. అలాగే 3వ రాశిలో కుజ చంద్రులు. విజయావకాశాలు బాగా పెరుగుతాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిపూర్ణమైన ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. పరిపూర్ణమైన ధనధాన్యాభివృద్ధి యోగం ఉంటుంది. అందుకు తగిన కృషిని కొనసాగించండి. మీ యోగ్యతను అనుసరించి సిరి సంపదలు లభిస్తాయి. పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి. ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. విశేషమైన బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అందుకు అవసరమైన ఆలోచనలు సఫలమవుతాయి.
తోటి వ్యాపారస్తుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజయవంతమైన మార్గాన్ని ఎంచుకొని విజయావకాశాలు పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. నైపుణ్యాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది. వెనకడుగు వేయకుండా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. వారం ప్రారంభంలోనే శుభం జరుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది కాబట్టి అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ సందర్శనం యోగాన్ని ఇస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం? మిథున రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా ఏకాదశంలో సూర్యుడు, దశమంలో రాహువు. సూర్యబలం చాలా బాగుంది. ఉద్యోగ విషయాలు చాలా చక్కగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. గతంలో ఏర్పడిన అవరోధాల నుండి బయటపడతారు. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. కాలానుగుణంగా పనులు చేసి గుర్తింపుని సాధించండి. స్థిరమైన ఉద్యోగ లాభాలుంటాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. క్రమంగా ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులుంటాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చేస్తున్న పనిలో సహాయ సహకారాలు అందుతాయి. ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇదే విధమైన విశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురుకాకుండా మంచి లాభాలు పొందడానికి కాలం అనుకూలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి సుస్థిరమైన నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓర్పుతో పనిచేసి అభీష్ట సిద్ధిని పొందండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అవసరాలకు తగ్గట్టుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సున్నితంగా సంభాషించడం ద్వారా మేలు చేకూరుతుంది. మిథున రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు ధర్మదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేయటం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? మిథున రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం చాలా మంచిది. మిథున రాశి వారు ఏవేవి దానం చేయాలి? దాన క్రమంలో ద్వాదశంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉన్నదమ్మా. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో సూర్యుడు, జన్మచంద్రుడు, ఏకాదశస్థ బృహస్పతి, భాగ్య శుక్రయోగము, తృతీయ కేతువు. బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది. పలు మార్గాల్లో లాభాలుంటాయి. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి క్రమంగా విజయాలు సాధించండి. ఉద్యోగ ఫలితాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. మీ ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. ఉన్నత స్థితి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. భాగ్య శుక్రగ్రహ యోగము విశేష ధనలాభాన్ని సూచిస్తోంది. మీకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి సంపదలని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. గృహ నిర్మాణాది అంశాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో సంతృప్తి లభిస్తుంది. కుటుంబ పరంగా బలం పెరుగుతుంది. ఏకాదశ బృహస్పతి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. బలమైన ప్రయత్నం ద్వారా అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయండి. అందుకు అవసరమైన సాధన చక్కగా ఫలిస్తుంది. సమయానుకూలంగా వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మేలు చేకూరుతుంది. మనోబలంతో ముందుకు సాగడం ద్వారా మంచి శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారికి శుభప్రదమైన యోగాలు ఉన్నాయి కాబట్టి అదృష్ట మాత అయిన మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా మనసులో స్మరించండి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ నామాన్ని 3 సార్లు ఉచ్చరించండి. లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? దానాలతో పని లేదు. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కేవలం 1 గ్రహం మాత్రమే అష్టమంలో శుక్రగ్రహ రూపంలో యోగిస్తోంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న బలాన్ని బట్టి ధనధాన్యాభివృద్ధి బాగుంటుంది. పెట్టుబడులు మంచి ఫలాన్ని ఇస్తాయి.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అర్హతకు తగిన కృషిని కొనసాగించండి. మీ సాధన కార్యసిద్ధినిస్తుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు. ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. తోటివారి సహకారంతో ముందుకు సాగండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ సాధన సంపత్తి చాలా బాగుంటుంది. మీ సామర్థ్యాన్ని బట్టి బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు. ఎందుకంటే 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. దేనైనా నేను సాధిస్తాననే దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు మేలు చేస్తాయి. అవరోధాల నుండి బయటపడతారు. వ్యాపారంలో కూడా నమ్మకంగా పనిచేయడం అవసరము. ఏది లోతుగా ఆలోచించవద్దు. సక్రమంగా సకాలంలో బాధ్యతలని సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఏ ఇబ్బంది ఎదురవదు. సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నికి అర్పించండి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? కన్యారాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. భాగ్యంలో గురుగ్రహము, ఏకాదశంలో కుజ చంద్రులు. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఒక క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేయండి. ప్రారంభించిన తర్వాత చంచలత్వం వల్ల పనులను మధ్యలో ఆపవద్దు. ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పని పూర్తయ్యే వరకు ఏకాగ్రతతో ఉండండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలు సాధించాలి. చెడు ఆలోచనలు విశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎవరైనా ఏదైనా వచ్చి చెడు మాటలు చెబితే వాటిని మనసుకు తీసుకోవద్దు. మంచిగా ఎక్కువగా ఆలోచించండి. ఆధ్యాత్మికంగా భాగ్య గురు బలం కాపాడుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఉపకరిస్తుంది. ఏమి చేయాలనుకున్నారో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయండి. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా ఆ పనిలో ఇబ్బందులు ఉంటాయి. సమస్యలు తొలగాలంటే ఇంట్లో వారితో చర్చించి సమిష్టిగా కృషి చేయండి. ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి రాదు. కాబట్టి మీ ఆత్మీయులతో సంభాషించిన తర్వాతే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే సమస్యలు తొలగుతాయి. తెలివిగా వ్యవహరిస్తే ఆపదలు దరిచేరువు. మంచి లాభాలు కలగడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? కన్యా రాశి వారు శివధ్యానం చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? శివుణ్ణి దర్శిస్తే మేలు చేకూరుతుంది. ఏవేవి దానం చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో రాహు, బుధ, శనులు. దశమంలో చంద్రుడు. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించండి. బుద్ధి బాగా పనిచేస్తుంది. ప్రతి పనిలోనూ సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఆటంకాలు తొలగుతాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది. వృధా వ్యయాన్ని తగ్గించుకొని మన దగ్గర ఉన్న ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తే విజయాలు లభిస్తాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడెదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలకు అవకాశం కల్పించకుండా తోటివారితో ఇబ్బందులు రాకుండా సున్నితంగా జాగ్రత్తగా స్పష్టంగా సంభాషించండి. మీ సత్యనిష్ట మీ ధర్మము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. దేనికి అధైర్యం చెందవద్దు. చక్కగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో ఒక మేలు చేకూరుతుంది. న్యాయపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా తెలివిగా మాట్లాడాలి. ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు శ్రీ విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు? విష్ణుమూర్తిని దర్శిస్తే మేలు చేకూరుతుంది. తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? సప్తమంలో సూర్యుడున్నాడు. కొద్దిగా గోధుమలు దానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి, 7వ రాశిలో గురువు, 5లో శుక్రుడు, లాభంలో కేతువు. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి. ఉద్యోగరీత్యా ఆశించిన అభివృద్ధి గోచరిస్తుంది. అందుకు అవసరమైన కృషిని కొనసాగించండి. మీ శ్రమ ఫలిస్తుంది. పెద్దలు మీ యొక్క కృషిని గుర్తిస్తారు. అపారమైన బుద్ధిబలంతో మాట్లాడటం ద్వారా ఉన్నత స్థితి లభిస్తుంది. పదవి లాభం చేకూరుతుంది. శత్రువులపై విజయం ఉంటుంది. మిత్రుల అండ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు సమకూరుతాయి. పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి. వస్తు వస్త్ర ప్రాప్తితో పాటు గృహ భూ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. నలుగురికి సహాయం చేయగలిగిన స్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో కూడా అవరోధాలు తొలగి విజయాల బాట పడతారు. దగ్గర వారితో సంప్రదించిన తర్వాత సమిష్టిగా కృషి చేయటం ద్వారా మేలు చేకూరుతుంది. కొందరు కావాలని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేస్తారు. శాంతంగా వ్యవహరించండి. కలహాలకు అవకాశం కల్పించకండి. సున్నితంగా మాట్లాడండి. స్పష్టంగా శాంతంగా ఉండండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారికి విశేషమైన శుభాలున్నాయి. సరస్వతి ధ్యానం చేస్తే బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సరస్వతి మాతని స్మరించడంతో పాటు దర్శించండి. ఏవేవి దానం చేయాలి? దానాల క్రమంలో బుధగ్రహ ప్రీతిగా పెసలు దానం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో కేతువు, 4లో బుధ శుక్రులు. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మంచి విశేషమైన విస్తరణ ఉన్నది. వ్యాపారంలో పట్టు బిగిస్తారు. తోటి వ్యాపారస్తుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అపారమైన బుద్ధి బలం సొంతమవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అదేవిధంగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. అందుకు అవసరమైన నిరంతర సాధన సఫలీకృతమవుతుంది. అవసరాలకు మించిన ఖర్చులుండే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోండి. దైవ బలంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో సమయానుకూలంగా పనులు పూర్తి చేయడం ద్వారా వచ్చే చెడు తగ్గుతుంది. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. అపార్థాలకు తావు లేకుండా సూటిగా సున్నితంగా సమాధానాలు ఇవ్వండి. దీనికి వెనకడుగు వేయొద్దు. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి? ధనుస్సు రాశి వారు ఇష్టదేవతా స్మరణ చేయటం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అష్టమంలో కుజచంద్రులున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు దుర్గామాతని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? కందులు కొద్దిగా దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, 5లో గురువు, తృతీయంలో శుక్ర, రాహు, శనులు. చక్కని శుభకాలం, శుభయోగాలున్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. పనులు వాయిదా వేయకుండా సకాలంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. తద్వారా పనులు సఫలీకృతమవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధనాదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. పలు మార్గాల్లో సిరి సంపదలు పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని ఇంట్లో వారితో సంప్రదించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి లేకుండా సకాలంలో పనిచేయడం ద్వారా కార్య సఫలత ఉంటుంది. ఓర్పుని పరీక్షించేవారు ఉన్నారు. శాంతంగా ఆవేశం లేకుండా నిదానంగా వ్యవహరించండి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేస్తే మేలు చేకూరుతుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు ధర్మబద్ధంగా పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారికి 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.
కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. 3వ రాశిలో రవి, 6లో చంద్ర కుజులు, 2లో బుధ శుక్రులు అత్యంత శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ అభిప్రాయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సరైన ప్రణాళికల ద్వారా పనిచేయండి, శ్రేయస్సు పెరుగుతుంది, ఉద్యోగంలో కలిసి వస్తుంది, పదవీ లాభం సూచితం. మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి. అవగాహన సామర్థ్యంతో అధికారులతో మైత్రి సంబంధాలు బలపడతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పొందుతారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పలు మార్గాల్లో లాభదాయకమైనటువంటి వ్యాపార యోగం కనపడుతుంది. తోటి వ్యాపారస్తుల నుండి గుర్తింపు, ప్రోత్సాహము ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసలుంటాయి. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. మీ అర్హతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి. ఏ స్తోత్రాలను పఠించాలి? కుంభరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మహాలక్ష్మి దర్శనం అదృష్టవంతుల్ని చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురువుగారు, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి లగ్న శుక్రయోగం మాత్రమే యోగిస్తోంది. ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. 1-4 సార్లు ఆలోచించిన తర్వాతే పని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయి. అందుకు అవసరమైన ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి త్వరగా బయటపడతారు. సౌమ్య సంభాషణలతో అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. పై అధికారులతో సామరస్యంగా ఉండండి, చనువుగా ఉండవద్దు. ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించవద్దు. సహనాన్ని పరీక్షిస్తారు, సహనాన్ని కోల్పోవద్దు. సహనంతో ముందుకు సాగండి. ఎంత మౌనంగా ఉంటే, ఎంత శాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. మొహమాటానికి పోయి కొత్త కష్టాలు తెచ్చుకోవద్దు. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. సమిష్టి నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. వారం మధ్య భాగంలో మీ కృషికి తగిన ప్రతిఫలము, గుర్తింపు లభిస్తుంది. మీనరాశి వారు నవగ్రహ ధ్యానంతో శుభాన్ని పొందుతారు. ఏ స్తోత్రాలను పఠించాలి? నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాల్ని దర్శనం చేసుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యము ప్రతి గ్రహం దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.